వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, తన కోపమే తనకు శత్రువు చాలా పాత నానుడి, కానీ ఈ కొత్త జనరేషన్కి మీరేం చెప్తారు? కోపం అన్న దాని గురించి ఇంగ్లీష్లో ఒక సామెత ఉందమ్మా, పనిషింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ అదర్స్ మిస్టేక్ అని. పనిషింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ అదర్స్ మిస్టేక్, అంతే. ఇతరులు చేసిన తప్పుకి నిన్ను నువ్వు శిక్షించుకోవటం కోపం. బీపీ పెంచుకొని, అంటే కోపం అంటే అదే. కోపానికి ఎన్ని వస్తాయమ్మా? బీపీ పెరగడం ఒకటే కాదు, ఎన్ని రకాలు వస్తాయి. చాలా ఆవేశపడి కోపపడినటువంటి వాడికి నీరసం రాదు, మరి ముందు హార్ట్ అటాక్ కూడా వస్తాయి. హార్ట్ అటాక్లు వస్తాయి, కళ్ళు ఎర్రబడిపోతాయి, చెవులు కూడా నాజుగ్గా ఉన్న వాళ్ళకి చెవులు కూడా ఎర్రబడిపోతాయి, చెమటలు పట్టేస్తాయి, ఊపిరి బాగా పీల్చేస్తాడు, చాలా ఎక్కువ అవుతుంది, ఇవన్నీ వచ్చేస్తాయి. ఈ పనిష్మెంట్స్ అన్ని ఎవరికి? కదా, తాను కాదు కదా తప్పు చేసింది, ఎదుటి వాళ్ళు కదా చేసింది. నీకు కోపం ఎందుకు వచ్చింది? ఎవరో తప్పు చేశారంటే వచ్చింది. ఎవరో తప్పు చేస్తే నీ ఆరోగ్యం చెడగొట్టుకోవడం ఏమిటి కదా? పనిషింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ అదర్స్ మిస్టేక్. ఇతరులు చేసినటువంటి తప్పుకి నిన్ను నువ్వు శిక్షించుకుంటావా? తప్పు కదా. తన కోపమే తన శత్రువు అని అందుకని మనకు చెప్పారు. తన శాంతమే తనకు రక్ష. రక్షగా ఉండేదేమిటి? శాంతంగా ఉండడమే రక్ష. శాంతంగా ఎట్లా ఉండగలం? ఎదుటి వాళ్ళు తప్పు చేశారనుకో, తప్పు చేస్తే వాడికి కదా శిక్ష పడాలి, నాకెందుకు పడాలి? ఎందుకు మరగాలి? అదే అంటున్నాను, ఎందుకు మరగాలి? ఎందుకు మరగాలి? మనం చేయని తప్పుకి మనల్ని అంటున్నారే అనుకుంటాం కదా. అవునమ్మా, మనని ఏదైనా ఒక మాట అన్నారనుకో, ఒక్క నిమిషం ఆలోచిద్దాం, వాళ్ళు అన్న దాంట్లో నిజం ఉందా? నిజం ఉంటే అసలు కోపం రాదు. ఎందుకు రాదు? నిజం ఉన్నా నన్ను తప్పు పడతాడా అంటాం. ఒక నిమిషం ఆలోచించండి, ఒక్కోసారి మీకు తెలియకుండానే తప్పు చేస్తుండొచ్చు మీరు. నేను మంచి అనుకుని చేసింది తప్పు అయి ఉండొచ్చు. అందువల్ల వాళ్ళు అన్న దాంట్లో కరెక్ట్ ఉందా, నేనే నిజంగా తప్పు చేశానా, సరిదిద్దుకోండి. తప్పు చెయ్యలేదా, అది వాడికి దోషం. నేను తప్పు చేయలే, నువ్వేమన్నా అనుకో అని వదిలేసేయండి. అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు కదా. మీకు ఎందుకు బీపీ తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది? మీరు తప్పు చేశామని మీకు తెలుసుంటే అవతల వాళ్ళు మాట్లాడితే మీకు కోపం వచ్చింది. తప్పు చేసి చెయ్యనప్పుడు ఎందుకు కోపం రావాలి? అనవసరంగా అన్నావని చెప్పండి, వదిలేసేయండి. కానీ చాలా కష్టం, చెప్పినంత తేలిక కాదది. నేను చెప్పింది మాట బాగుంది, సిద్ధాంతపరంగా బాగుంది, కానీ అప్లై చేయడానికి ఆచరణకు వచ్చేటప్పటికి కొంచెం కష్టం. కానీ కోపం మీద అదుపు ఉండాలి. కోపం రాకపోతే మనిషి కాడు. అన్ని రకాలైనటువంటి ఇమోషన్స్లో కోపం కూడా ప్రధానమైంది. వచ్చి తీరుతుంది, కానీ వచ్చిన దాన్ని అదుపులో పెట్టుకోవాలి. దానికి రాముడి గురించి చెప్తారు, జితక్రోధ అనే మాట అన్నారు. క్రోధాన్ని జయించాడు ఆయన. క్రోధాన్ని జయించాడంటే వానపాములాగా పడున్నాడని కాదు అర్థం, బుస కొడతాడంతే, కాటేయడు. ఏ సందర్భంలో అమ్మా? ఏ సందర్భమైనా అంతే. రాముడికి కోపం వచ్చిన సందర్భం లేదా? సీతాదేవిని ఆ కాకాసురుడు వచ్చి బాధ పెడితే ఆయన తీసుకుని బ్రహ్మాస్త్రం సంధించి వేయలా? ఆయన బ్రహ్మాస్త్రం సంధించి వేశాడు, కానీ ఆవేశపడిపోయి బీపీ తెచ్చుకోలేదు. అర్థమైందా? యు కెన్ రెస్పాండ్ బట్ డోంట్ రియాక్ట్ అన్నారు. ప్రతిస్పందించు, ప్రతిచర్య కాదు చేయాల్సింది. స్పందించు. తప్పు చేశాడు, శిక్షించు. శిక్షించే సమయంలో నువ్వు కోపం తెచ్చుకుని నీకు కళ్ళెర్రబడిపోయి చెమటలు పట్టిపోయి అదయ్యా అమ్మా ఆ నీరసపడిపోయి కోపం తెచ్చుకున్న వాళ్ళ తర్వాత ఎంత నీరసపడతారండి? ఆ నీరసపడిపోయి చేయలేదు కదా. తనకి సమర్థుడు గనక కోపం వచ్చే పని చేసినటువంటి వాడిని శిక్షించాడే గాని తనని తాను శిక్షించుకోలేదు. అది జితక్రోధత్వం. కోపం ఎట్లా ఉండాలి? రా అంటే రావాలి, పో అంటే పోవాలి. కోపం మన అదుపులో ఉండాలి. ఇలా ఉంటుందా అంటే ఉంటుందని మన జీవితంలో మనకి బోల్డ్ ఉదాహరణలు ఉన్నాయండి. మీ ఆడవాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా తల్లులు, మీ అందరికీ తెలుసు కదా. మీరు కూడా అనుభవంలో ఉండే ఉంటుంది. పిల్లలు అది పడిపోతాడు అనుకో అవతల,
అడుగు వేస్తున్నాడు ఐ అని గట్టిగా అరుస్తుంది అమ్మ. ఉమ్, ఎంత కోపంగా అరుస్తుందో వాడు ఆగిపోతాడు ఉమ్, అదా. అవును. కానీ కోపం ఉందా? అప్పుడు వీడు బీపీ వచ్చిందా? రాలేదుగా. వాడిని ఆపడమే అక్కడ ప్రధానం. ఈ లోపల అత్తగారు పిలిచిందనుకో, వస్తున్నానండి అని ప్రేమగా మాట్లాడుతుంది. మాట్లాడాలి కదా, తప్పదు. Yes. అవునా కదా? Yes. మరి ఒకేసారి రెండు భావాలు ఎలా చూపించారు అంటే ఆ కోపం నటించారు. పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు తల్లులు కోపం నటించినట్టుగా, కోపం చూసి పిల్లలు భయపడినట్టుగా ఇతరులను భయపెట్టడానికి కోపము నటించవచ్చు. ఉమ్, కానీ మీ బీపీ పెంచుకోకూడదు. ఉమ్. దానివల్ల మనకే కదా నష్టం. ఆత్మరాబుడిని ట్రబుల్ చేయొద్దు. కాదు, అసలు ప్రధానమైన విషయం ఏంటంటే అమ్మా. బీపీ పెరగడంతో పాటు ఉమ్, ఎప్పుడైతే కోపం తెచ్చుకుంటారో అప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కువ పీలుస్తారు ఉమ్, అని. ఉమ్, మన ఆయువు అంతా ఊపిర్లతో లెక్క పెడతారు. అవును. మనం గబగబా ఎక్కువసార్లు పీల్చామంటే నీ ఊపిర్లు కొన్ని తగ్గించుకున్నట్టేనా? ఉమ్, నిజమా అమ్మా అది? నిజమే. ఉమ్, మన ఆయువు రెండు రకాలుగా లెక్క పెడతారమ్మా. ఉహు, ఒకటి నూకలు, ఒకటి ఊపిర్లు. ఉమ్, నూకలు చెల్లాయి అంటారు, ఊపిరి ఆగిపోయింది అంటారు, అంతే. ఉమ్, అంచేత ఈ రెండు రకాలుగాను మనం లెక్క పెట్టే దాంట్లో ఊపిరులు మనం వృధా చేసుకున్నాము అంటే ఆయుర్దాయం తగ్గిపోతుంది. మనం అందుకే అవతలవాడి మీద అవతలవాడిని బాగా వాడు నాశనం కావాలని ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఉమ్, మనకి కోపం వచ్చేట్టుగా ప్రవర్తిస్తారు, ఉమ్. ఎస్, ట్రిగర్ చేస్తూ ఉంటారు. ట్రిగర్ చేస్తూ ఉంటారు. మనం కోపం తెచ్చుకుంటే వాడు వాడు Success అయినట్టు. సఫలీకృతుడయ్యాడు. మనం కోపం తెచ్చుకోకపోతే వాడే పరాజయం పొందాడు. Yes. కనుక ఎదుటి వాళ్ళని ఓడించడానికి పెద్ద మార్గం ఏమిటంటే కోపం తెచ్చుకునే పరిస్థితులు వాళ్ళు కల్పించినప్పుడు కోపం తెచ్చుకోకుండా ఉండడం. ఉమ్, దీన్ని మించిన విజయం మరొకట్లేదు. కరెక్ట్. ఈజీయే అప్లై చేయడంలో కూడా కదమ్మా. ఆ, లోపల- ఇది గుర్తుపెట్టుకోండి. ఉమ్, ఇప్పుడు కోపం తెచ్చుకోవద్దంటే తెచ్చుకోలేకపోతాం, ఉమ్, కానీ అవతల వాళ్ళ మీద విజయం సాధించటం ఏమిటి అంటే కోపం వచ్చే పరిస్థితులు తెప్పించాక కూడా కోపం తెచ్చుకోకపోవడమే విజయం సాధించటం. ఉమ్, అవతల వాడు ఓడిపోయాడంతే. ఉమ్, చిన్న రెచ్చిపోతూ ఉంటాడు, వాడికి కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఉమ్, మనకు కోపం తెప్పిద్దాం అనుకుంటాడు, వాడికి కోపం పెరిగిపోతూ ఉంటుంది. దెన్ హీ విల్ రియలైజ్ అండ్ స్టాప్. yes. మనం ఎన్ని చెప్పినా వీడు కోపం తెచ్చుకోవడం అనుకుంటే ఆపేస్తారు. చిన్నప్పుడు ఒక సిచ్యువేషన్ లో నాన్నగారు ఇలాగేదో ఇష్యూ అవుతుంది. అంత అయిపోయిన తర్వాత వాడు అంతలా అరుస్తుంటే, రియాక్ట్ అవుతుంటే, అన్ని మాటలు అంటుంటే మీకు ఏం అవసరం డాడీ, మీరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే వాడు టార్గెట్టే నేను రియాక్ట్ అవ్వాలని. అంతే కదా. అందుకే వాడు టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నాడు. ఉమ్, అన్నీ అయిపోయాయి, ఏం చేశాడు? ఫైనల్గా వెళ్ళిపోయాడు కదా. అంతే కదా. నేను రియాక్ట్ అవ్వలేదు కాబట్టి. అదే రియాక్ట్ అయ్యి ఉంటే వాడు ఒక మాట, నేను ఒక మాట, మీరు అందరు రావడం, ఏర్పులు ఆర్పులు ఇవన్నీ అవసరమా? అంతే. సైలెంట్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. డింట్ రియలైజ్ అని అన్నారు. ఆ, అదే కదా మరి. తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు. తన శాంతమే ఆయన రక్షించింది ఆ రోజు. ఎస్. కనుక శాంతంగా ఉండాలి. కోపం లేదు అని అనుకోకూడదు ఇతరులు. మనకు కోపం వస్తుందని తెలియాలి, కానీ కోపం మన మీద ప్రభావం చూపించకూడదు. నాకు వచ్చే కోపం నా ఆరోగ్యాన్ని చెడగొట్టకూడదు, నా ఆయుర్దాయాన్ని తగ్గించకూడదు. ఎస్, ఇది నేర్చుకోవాలి మనమంతా. మీరు ఎలా నేర్చుకుంటున్నారు, మీకేం అర్థమైంది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ
సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.